ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. మనతో పాటు డీటెయిల్గా మాట్లాడడానికి ఎన్ఆర్ఐ అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే ఆజాద్ గారు. నమస్తే అమ్మా. ఆజాద్ గారు, రీసెంట్గా మనం చాలా కేసెస్లో ఏం చూస్తున్నామంటే ఎవరో తెలియని స్ట్రేంజర్స్ ఇన్స్టాగ్రామ్లోనో ఆన్లైన్లోనో పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళని నమ్మ అమ్మాయిలు ముక్కు మొహం చూడకపోయినా వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది మోసపోయామని తెలుసుకుంటారు, కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత మాకు ఆస్తి కావాలి అని కూర్చుంటారు. పేరెంట్స్ ఏమో వద్దు అని వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి ఎలా అడుగుతారు, ఆ ఆస్తిలో మేము రూపాయి కూడా ఇవ్వము అంటారు. అసలు ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఆడపిల్లలకి ఆస్తిలో వాటా వస్తుందా? అంటే ఒకటమ్మా, ఇక్కడ ఇంట్లోంచి వెళ్ళిపోయినా లేకపోతే లవ్ మ్యారేజ్ చేసుకున్నా, సో వాళ్ళకి సంబంధించిన ఎన్సిస్టర్ ప్రాపర్టీ అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ రోజుల్లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమానమే. కాబట్టి ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసుకుంది, లవ్ చేసి ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు సంబంధించిన ఆస్తి సడన్గా గుర్తొచ్చింది, లేకపోతే ఎవరో చెప్పారు, చెప్పినప్పుడు ఆమె వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేగాని ఇంట్లోంచి వెళ్ళిపోయినంత మాత్రాన ఏంటి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని మన అంటే ఇక్కడ మన భారతదేశంలో అవునా కదా కులాలు ఈజీగా ఉంటాయి, కులాలు మతాలు తేడాలు వస్తాయి. ఈ మన కులం అమ్మాయిని చేసుకోలేదు, మన కులం అబ్బాయిని చేసుకోలేదు, మన ప్రాంతం అబ్బాయిని చేసుకోలేదు, మన మతానికి సంబంధించిన అబ్బాయిని చేసుకోలేదని ఇలాంటివి ఉన్నా కూడా అది కేవలం వైవాహిక సంబంధానికి మాత్రమే. అందులో ఆ మాత్రం వైవాహిక సంబంధానికి మాత్రమే, కానీ వాళ్ళ యొక్క వారసత్వ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము వాళ్ళకి రాకుండా పోవు. కాబట్టి మామూలుగా కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ప్రకారంగానే మనకి యాక్ట్లు ఇచ్చిన సక్సెషన్ యాక్ట్లు ఇచ్చిన ప్రకారం చూసుకున్నా కూడా వారసత్వపు హక్కులు అనేవి కంపల్సరీ వాళ్ళకు ఉంటాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో చెప్పారమ్మా నీకు పలాంతా మీ తాతల ఆస్తి మీకు వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పారనుకోండి, అప్పుడు ఆమె వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసుకుని నా ఆస్తి నాదే అంటే ఆ వాటా వరకు మొత్తం కాదు, ఆ వాటా ఏదైతే ఉందో ఆ వాటా వరకు పార్టిషన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ లేదు వాళ్ళ తండ్రికి కానీ తల్లి కానీ ఎవరైనా సరే వీలునామా రాయకుండా మరణించారనుకోండి, మరణించినప్పుడు ఆమెకు సంబంధించిన ఆమె వాటా వరకు ఆమె వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే అలా ఉండదేమో, పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకుని మా ఆస్తులు పోతాయేమో, లేదా లవ్ మ్యారేజ్ చేసేసుకుని మాకేం దొరకదేమో అని చెప్పి అనుకుంటా ఉంటారు. అది కరెక్ట్ కాదు. అలాగే ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటంటే, మీరు గనక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అలాగే మీకు పుట్టిన సంతానం ఎవరైతే ఉన్నారో వారు కూడా వారసత్వానికి అర్హులు అవుతారు. అందుకని వాళ్ళు ఈయన పలాని మతం పలాని కులం డిఫరెంట్ కులానికి పుట్టాడు కానీ పుట్టిన పిల్లవాడికి వారసత్వం అట్లా ఏముండదు. కాబట్టి అలా కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి తను ఒక అమ్మాయిని అంటే ఇప్పుడు పుష్ప సినిమా లాగా అనుకుందాం. పుష్ప సినిమా లాగా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఉంటుంది, తల్లిగారు ఉంటారు, తర్వాత పుష్ప వాళ్ళ అమ్మని ఆయన పెళ్లి చేసుకున్నారు, అంటే ఇన్ ద సెన్స్ పెట్టుకున్నారు అనుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఆ ఇల్లీగల్గా ఒక బాబు పుట్టాడు, ఓకేనా, అంటే సక్రమ సంతానం అక్రమ సంతానం అంట. ఆ పుట్టిన బాబుకు కూడా సమాన హక్కులు ఉంటాయి ఆస్తిలో. మీకు అర్థమైందమ్మా? ఆ సమాన హక్కులు ఎలా అయితే జనరల్గా పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో ఆ పుట్టిన పిల్లడు కూడా సమాన హక్కులు ఉంటాయి. అందులో ఇంటి పేరు కోసం కొట్టుకుంటారు అసలు. అంటే ఆ సినిమా కాన్సెప్ట్ పక్కన పెడితే జనం ఆటోమేటిక్గా ఆయన ఇంటి పేరు పెట్టుకోవచ్చు, ఆయనకి రైట్ ఉంటుంది, దాని గురించి ఇబ్బంది లేదు. ఒకటి. రెండోది, అలా కాకుండా దత్తత తీసుకున్నారు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నారు అనుకుందాం. లీగల్గా దత్తత, జనరల్ తీసుకున్నాం కాదు, లీగల్గా దత్తత తీసుకున్నారు. ఆ దత్తత తీసుకున్న అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది అనుకుందాం. అప్పుడు ఆస్తిలో వాటా వస్తుందా రాదా అంటే వస్తుంది. ఎందుకంటే దత్తత తీసుకున్నా కూడా ఆమె సొంత బిడ్డతోనే సమానం. కాబట్టి ఎవరైనా సరే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ దత్తత తీసుకున్న కుమారుడు ఏంటి లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే వాళ్ళకి సంబంధించిన ఆస్తిలో సేమ్ ఎలా ఆస్తిలో వస్తుందో మా జనరల్ పర్సన్స్ ఎలా ఆస్తిలో వస్తుందో వాళ్ళకి కూడా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ముగ్గురు మనం ముగ్గురు వారసత్వం కింద చూసుకోవాలి. అంటే దత్తత తీసుకోవడంలో కూడా అది లీగల్ గా తీసుకోవడం, ఇప్పుడు ఊర్లో ఏంటంటే మాట అనుకుని తీసేసుకుంటారు, మళ్ళీ దానికి ప్రూఫ్లు అలాంటివి ఏమన్నా ఉండాలి? ఏముండవు. మా దగ్గరికి వస్తుంటారు చాలా మంది, సార్ చిన్నప్పుడు నేను మా దత్త వెళ్ళిపోయాను సార్, మా అమ్మమ్మ వాళ్ళని పెంచుకున్నారు అంటే మరి ఆయన ప్రూఫ్ ఉందా బాబు, రిజిస్ట్రేషన్ ఉందా, దత్తత హోమాలు ఉన్నాయా అంటే అవన్నీ లేదు సార్, జనరల్ గా ఇంటి పేరు పెట్టేసుకున్నాము అంటారు. అలా ఇంటి పేరు పెట్టుకుంటే చెల్లదు. దత్తత హోమం జరగాలి, దాంతోపాటు రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి, 14 years లోపు రిజిస్ట్రేషన్ ఉండాలి. కాబట్టి దత్తత హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం కంపల్సరీ చూసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న సమయంలో ముగ్గురు వ్యక్తులను లెక్కేసుకున్నాం. అక్రమ సంతానం లవ్ మ్యారేజ్ చేసుకున్నా, సక్రమ సంతానం లవ్ మ్యారేజ్ చేసుకున్నా, దత్తత తీసుకున్న వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ముగ్గురికి వాళ్ళ వాటాల హక్కులు అయితే సమాంతరంగానే ఉంటాయి. వాటాల హక్కులు పోవడం అనేది జరగదు. ఓకే. సో ఏది ఉన్నా కూడా విత్ డాక్యుమెంట్స్ విత్ క్లియర్ గానే ఉండాలి. నోటి మాటతో ఏమైతే అవ్వదు, లీగల్ గా చెల్లదు. ఓకే. నోటి మాట మీద కూడా అప్పు ఇచ్చినా కూడా చెల్లుబాటు అవుతాయా? అవదు. ఏది ఇచ్చినా కూడా మనకి తిరిగి రావాలి అంటే లీగల్ గా ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ.